నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే అందరి లక్ష్యం వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి చైర్పర్సన్ పొనక దేవసేనమ్మల సమక్షంలో వైకాపాలో చేరిన మాజీ కౌన్సిలర్ మరియు నాయకులు కార్యకర్తలు 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించండి గడియారం స్తంభం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో చిన్నారులకు చుక్కల మందు వేసిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ టీడీపీతోనే అభివృద్ధి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమక్షంలో పార్టీలో చేరిన కుమ్మర శాలివాహన కులస్తులు చేయూత బాల సదనంకు దుప్పట్లు దిండ్లు అందజేసిన హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ప్రతినిధులు జగన్ నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన్ను ముఖ్యమంత్రి చేయాలనే లక్ష్యంతో నాయకులు కార్యకర్తలు విరివిగా పార్టీలో చేరుతున్నారని పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ స్పష్టం చేశారు టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ మరియు బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు తూపిలి ప్రకాశం మరికొందరు టీడీపీ నాయకులు వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి చైర్పర్సన్ పొనక దేవసేనమ్మల సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు టీడీపీకి బీటలు వాడుతున్నాయి నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు వైకాపాలో చేరుతున్నారు ఈ క్రమంలో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి నివాసంలో శనివారం రాత్రి టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ మరియు బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు తూపిలి ప్రకాశం మరికొందరు టీడీపీ నాయకులు చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ వైకాపా నేతలు పొనక శివకుమార్ రెడ్డిల సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు వీరికి పొనక దంపతులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైకాపా తీర్థం పుచ్చుకున్న వారిలో బొడ్డు లక్ష్మయ్య అల్లూరు సుధాకర్ గోకుల కృష్ణ రవీంద్ర తదితరులు ఉన్నారు వీరంతా స్థానిక ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ నివాసం ఉండే పరిసర ప్రాంతానికి చెందిన వారే కావడం గమనార్హం వైకాపాలో చేరికల అనంతరం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అభిమానంతోనూ ఆయన్ను ముఖ్యమంత్రిగా చూడాలనే లక్ష్యంతో చాలా మంది నాయకులు కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారన్నారు అందరం కలిసి జగన్ను సీఎం చేయాలని కలిసికట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు గూడూరులో వైకాపాకు అత్యధిక మెజార్టీ కట్టబెడదామని దేవసేనమ్మ పేర్కొన్నారు గూడూరు పట్టణంలో జగన్ గారి మీద అభిమానంతో జగన్ గారిని సీఎంగా చూడాలనే ఒక సంకల్పంతో ఈరోజు పార్టీ కండువాలు కప్పుకొని జగన్ గారిని సీఎం చేయాలనే లక్ష్యంతో ముందుకొచ్చినటువంటి మన గోకుల కృష్ణని జనార్దన్ గారు తూపుల ప్రకాష్ గారు తర్వాత సుధాకర్ గారు లక్ష్మయ్య గారు మన శ్రీనాథ్ వీళ్ళందరూ కూడా ఈరోజు కండువాలు వేసుకోవటం జరిగింది అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి జగన్ గారిని సీఎంగా చేయాలనేది ఇక్కడ గూడూరు పట్టణంలో క్యాండిడేట్కి అత్యధిక మెజార్టీతోటి ఎమ్మెల్యేగా గెలిపించి జగన్ గారిని సీఎం చేయటమే ఒక లక్ష్యంగా చేసుకొని అందరూ పనిచేయాలని కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ అందరూ కూడా ఇంత జగన్ గారి మీద అభిమానంతో వచ్చి వాళ్ళు ఈరోజు పార్టీలో జాయిన్ అవడం సంతోషంగా ఉంది పార్టీలో చేరిన తూపిలి ప్రకాశం మాట్లాడుతూ ఎన్టీఆర్ హయాం నుంచి టీడీపీలో ఉన్నానని కానీ గుర్తింపు లేదని తెలిపారు శివకుమార్ రెడ్డి దేవసేనమ్మ రవీంద్రబాబుల ఆహ్వానం మేరకు పార్టీలో చేరానని జగన్ను సీఎం చేసే వరకు కార్యకర్తలా పనిచేస్తానని వివరించారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలనే ఉద్దేశంతోనే మన సోదరుడు రవికుమారు ఆయన ఆధ్వర్యంలో శివకుమార్ రెడ్డి గారికి రావడం జరిగింది ఈరోజు వైఎస్ఆర్సీపీలో కండవ కప్పడం జరిగింది ఎప్పుడైనా కానీ ఇన్ని సంవత్సరాలు కూడా నేను టీడీపీలో పనిచేశాను కానీ నన్ను ఆదరించిన వాళ్ళు ఎవరు లేరు ఈరోజు మన దేవసేనమ్మ గారు శివకుమార్ రెడ్డి గారు మన రవికుమార్ గారు ఈరోజు పిలిచి నన్ను ఆహ్వానించడం జరిగింది అందుకని ఈరోజు పార్టీకి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటూ ఈ పార్టీలో చేరాను నేను కూడా శాశక్తులుగా ఈ పార్టీలో కార్యకర్తగా పనిచేసి జగన్ సీఎంగా కావాలని కోరుకుంటున్నాను ఇంకా మరికొందరు మాట్లాడారు కుమార్ రెడ్డి గారు దేవసేనమ్మ గారు అలాగే మా బాబాయ్ అయినటువంటి మనపాటి రవీంద్రబాబు గారి ఆధ్వర్యంలో వైసీపీ కండవా తీసుకోవడం జరిగింది మా అందరి యొక్క లక్ష్యం
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలన్నదే. దీనికోసం మేమందరం సాయశక్తులా ప్రయత్నిస్తామని, జగన్మోహన్ రెడ్డి గారిని 2019లో ముఖ్యమంత్రిగా చూస్తామని గర్వంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. యాత్రలో కలిసి ప్రయాణం చేసేదానికి చాలామంది బంధువర్గం, అలాగే నా స్నేహితులు, మా వార్డు సభ్యులు చాలామంది ఉన్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, టైం లేని దానివల్ల ఇప్పుడు మేమే వచ్చి చేరాల్సి వచ్చింది. తొందరలో మీటింగ్ పెట్టి మా వార్డు సభ్యులు, మా బంధువులు అందరినీ తీసుకొని వచ్చి జగన్ గారిని ముఖ్యమంత్రి చేసే దాంట్లో మా అందరి పాత్ర ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కౌన్సిలర్లు మనపాటి రవీంద్రబాబు, బాలిబోయిన రమేష్, దివ్యతేజారెడ్డి, నరసరాజు, ఎన్వి రత్నం, పడియాల శ్రీహరి, భానుప్రకాష్, శ్రీధర్, చంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ కోరారు. గూడూరులోని గడియారం స్తంభం వద్ద వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని చిన్నారులకు చుక్కల మందులు వేశారు. పట్టణంలోని గడియారం స్తంభం వద్ద వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పోలియో చుక్కల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ హాజరై చిన్నారులకు పోలియో చుక్కల్ని వేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ దేవసేనమ్మ మాట్లాడుతూ 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో రహిత దేశంగా మన దేశం గుర్తింపు పొందిందన్నారు. ఇతర దేశాల్లో పోలియో మహమ్మారి ఉండడంతో ముందస్తు జాగ్రత్తగా చుక్కల మందు వేయించడం జరుగుతోందని పేర్కొన్నారు. సోమ, మంగళవారాల్లో కూడా అంగన్వాడీలు ఇళ్ల వద్దకు వచ్చి చుక్కల మందులు వేస్తారని ఆమె వివరించారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈ పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులందరికీ కూడా పోలియో డ్రాప్స్ అందించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మన పక్క రాష్ట్రాలైనటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లలో ఈ కొన్ని కేసులు నమోదవటం కారణం దృష్ట్యా పక్క దేశాల్లో ఉన్న వల్ల మనకు కూడా వస్తుందేమో
చేస్తాము అనే దీంతో ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఈ డ్రాప్స్ వేయటం జరుగుతూ ఉంది. మన భారతదేశంలో 2011 నుంచి ఒక కేసు కూడా నమోదు కాలేదు. బిడ్డలందరికీ కూడా ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితాన్ని అందించాలనేది తల్లిదండ్రులందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. మన నియోజకవర్గంలో సర్వే ప్రకారము ఈ పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలు 50,000 మంది ఉన్నట్లుగా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మన టౌన్లో 8,000 మంది ఉండటం జరిగింది. ఈరోజు గూడూరు పట్టణంలో 50 సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి దగ్గర కూడా ఈ సెంటర్లు పెట్టి మన ఈ వైద్య సిబ్బంది కానీ మన అంగన్వాడీ సిబ్బంది కానీ అందరూ కూడా డ్రాప్స్ వేయటం ప్రారంభించారు. ఈరోజు మిస్ అయిన వాళ్ళు రేపు ఎల్లుండి కూడా వీళ్ళు మొత్తం మన నియోజకవర్గం అంతా కూడా తిరుగుతూ వీళ్ళు కేటాయించిన ప్లేసులంతా కూడా ఈ స్లమ్స్ కానీ ఇంటింటికి తిరుగుతూ పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల లోపల చిన్నారులు ఎక్కడెక్కడ ఉన్నారనేది ఆ వెరిఫికేషన్ ద్వారా వీళ్ళు ప్రతి బిడ్డకి ఈ 2 చుక్కలు పోలియో డ్రాప్స్ అందించి వాళ్ళని ఆరోగ్యంగా చేయాలనేది దీంతో చేస్తున్నారంటే రేపు ఎల్లుండి కూడా ఈ డ్రాప్స్ అందిస్తారని తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీ బిడ్డలకి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఈ 2 చుక్కల పోలియో డ్రాప్స్తో అందించవచ్చని కోరుకుంటూ మంచి జీవితాన్ని బిడ్డలకి ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈరోజు భారతదేశం అంతా కలిపి పల్స్ పోలియో వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. గత 8 సంవత్సరాలుగా భారతదేశంలో ఎక్కడ కూడా ఒక పోలియో కేసు కూడా నమోదు కాలేదు. లాస్ట్ కేసు 2011లో నమోదైంది, అప్పటి నుంచి లేదు. కానీ మన పక్క దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో గత సంవత్సరం 5 కేసులు నమోదైనాయి. కాబట్టి పక్క దేశాలు కాబట్టి మనకు వచ్చే అవకాశం ఉందేమోనని ఈ సంవత్సరం కూడా మనం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మనకి గూడూరు డివిజన్లో మొత్తం డివిజన్ అంతా కలిపి 50,000 మందికి ఈరోజు అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. అలాగే మన అర్బన్లో 8,000 మంది పిల్లలకి వేయడం జరుగుతుంది. ఈ సెంటర్లలో మాకు తోడుగా వచ్చిన అంగన్వాడీ వాళ్ళకి మా సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సాయంకాలం 5 గంటల వరకు కూడా ఇక్కడ పోలియో వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. అలాగే ట్రాన్సిట్ పాయింట్లలో, రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లో కూడా వేయడం జరుగుతుంది. అందరూ ఉపయోగించుకొని మన భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా. ఈ కార్యక్రమంలో ఉప వైద్యాధికారి డాక్టర్ పెంచలయ్య, వైకాపా నాయకులు, కౌన్సిలర్లు బాలిబోయిన రమేష్, నరసరాజు, కోడిపర్తి శ్రీధర్, డాక్టర్లు పాల్ జాన్సన్, గౌస్ మొహిద్దీన్, సిబ్బంది అంకయ్య తదితరులు పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయనే ఉద్దేశంతో టీడీపీలో చేరుతున్నారని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన సమక్షంలో కుమ్మర శాలివాహన కులస్తులు పార్టీలో చేరారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సమక్షంలో కుమ్మర శాలివాహన కులస్తులు టీడీపీలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్నందునే పలువురు టీడీపీలో చేరుతున్నారని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా పట్ల చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలే దీనికి కారణమని చెప్పడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. వాస్తవానికి వెళ్తే గతంలో బీసీలను గుర్తించింది తెలుగుదేశం పార్టీ ఒకటే. రాజకీయంగా కూడా మనకి శాలివాహన కుమ్మర కులస్తులకి ఎన్నో రాయితీలు కూడా ఈ గవర్నమెంట్ ఈరోజు చేస్తూ ఉంది. ఏం చెప్తున్నా అంటే గతంలో 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో మనల్ని ఎవరూ గుర్తించలే. ఈరోజు గతంలో నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు కానీ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ మన వాళ్ళందరూ కూడా ఈరోజు గుర్తింపునిచ్చి వాళ్ళకి అభివృద్ధికి తోడ్పడే విధంగా సహాయ సహకారం చేస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, మనకు ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళకి మనం అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కార్యక్రమంలో నాయకులు జి చంద్రశేఖర్, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు రాజు, బెజవాడ ఆదిశేషయ్య, బ్రహ్మయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేట ప్రాంతంలో ఉన్న బాలసదనంలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థినులకు దుప్పట్లను, దిండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు దీపు, శివ, లోకేష్, సీను, వహీద్, నయీం, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. బాలసదనం అనేది 1975 నుంచి రన్ చేయబడుతుంది. ఇక్కడ ఆర్ఫాన్స్, సెమీ ఆర్ఫాన్స్, పూర్ పీపుల్స్ ఉంటారు. వీళ్లకు బెడ్స్ అవసరం ఉండి విద్యార్థులను అడగ వాళ్ళ హెల్పింగ్ హ్యాండ్స్ విద్యార్థులు మరియు పార్టీ పూర్వ విద్యార్థులు
వీళ్ళందరూ కలిసి పిల్లలకు బెడ్స్, పిల్లోస్, బెడ్షీట్స్ అని అరేంజ్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ నా తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటూ పిల్లల తరఫున అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మొన్న కలిసినప్పుడు బెడ్స్ లేవని తెలియజేశారు. దాని ద్వారా హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ విశ్వభారతి పూర్వ విద్యార్థులిద్దరం కలిసి దిండ్లు, దుప్పట్లు, బెడ్లు పంపిణీ చేయడం జరిగింది. దీన్ని సహకరించిన మేడం గారికి అందరూ కృతజ్ఞతలు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిశెట్టి ధర్మయ్య పేర్కొన్నారు. గూడూరులోని అశోక్ నగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు రమణయ్య, అశోక్, సుకుమ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీలుగా ఆలోచిస్తూ ఉన్నాం. తప్పకుండా మా సంక్షేమ సంఘం నుండి ఉద్యోగిగా ఉన్నటువంటి వాళ్ళం ఎవరిలో ఒకళ్ళం మా ఉద్యోగాన్ని త్యాగం చేసి తప్పకుండా రాబోయే ఎలక్షన్లో మేము పోటీ చేస్తామని, మమ్మల్ని దయచేసి మేము డబ్బులు ఇవ్వలేం, పేదలం, పేద కుటుంబాల నుంచి వచ్చాం, ఇంత సబ్జెక్టు మేము చెప్పగలుగుతున్నాం అంటే మా కులాల పట్ల అదేవిధంగా సమాజంలోని ఇతర కులాల పట్ల మాకు మంచి అవగాహన, అభిమానం, అభిప్రాయం ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నాం. దయచేసి మమ్మల్ని ఆదరించండి. మేము మీ వద్దకు వస్తాము, మీ ఓట్లేసి మమ్మల్ని గెలిపించండి, మీ సేవకులుగా మమ్మల్ని నడిపించుకోండి. కోట్ల రూపాయలతో వచ్చేటువంటి వాళ్ళు కోట్లు సంపాదించాలనే వస్తారే కానీ మీకు సేవ చేయాలని ఎవరూ రారు. దయచేసి మా యొక్క విన్నపాన్ని మన్నించండి. మేము తప్పకుండా గూడూరు నియోజకవర్గంలో మా అజెండా పేదల సేవ, మా అజెండా గవర్నమెంట్ యొక్క పథకాలన్నీ తప్పనిసరిగా అమలు తీరాల, మా అజెండా అంబేద్కరీయ పోరాటం, మా అజెండా పేదల, సామాన్యుల, బడుగుల, బలహీనుల, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ క్లాసెస్, అన్ని కులాల్లో ఉండేటువంటి నిరుపేదలు అందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో సహా అభివృద్ధి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే అందరి లక్ష్యం. వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మల సమక్షంలో వైకాపాలో చేరిన మాజీ కౌన్సిలర్ మరియు నాయకులు, కార్యకర్తలు. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించండి. గడియారం స్తంభం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో చిన్నారులకు చుక్కల మందు వేసిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. టీడీపీతోనే అభివృద్ధి. పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమక్షంలో పార్టీలో చేరిన కుమ్మర శాలివాహన కులస్తులు. చేయూత, బాల సదనంకు దుప్పట్లు, దిండ్లు అందజేసిన హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ప్రతినిధులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.